విషయాలు చాలా చెప్పింది. పిల్లల మన జీవితంలో ఉదయం నుంచి లేచి మొదటి దానిలో లేచి ఈ పసి పిల్లల ప్రాణము కొరకు నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించమన్నాడు దేవుని వాక్యంలో. ఇలాగ వాక్యాలు ఉంటుందన్నమాట. ఏమంటున్నాడండి? లేచి మొదటి దానిలో లేచి ఈ పిల్లల కొరకు నీళ్లు కుమ్మరించినట్లుగా ఈ హృదయం దేవుని యొక్క ఏమన్నాడు? కుమ్మరించాలి. మా నాయన వచ్చేది బయట ఆయన రోజులైతే ప్రార్థన చేస్తాను. ఆ వచ్చినప్పుడు కోడి చూసినప్పుడు నీకు ప్రార్థన చేస్తాను. నేను చూశాను కాబట్టి ఇప్పుడు ఎక్కడికైనా చెప్తా ఉంటాను ఆ మాట. ఎక్కడ ప్రసరం ఉంటుంది కదా, ప్రార్థన గురించి మాట వచ్చి నా నాయన గురించి చెప్తాను. ఇంటికి ప్రార్థన ప్రసాదం. కోడి చూసిందంటే వెళ్ళిపోయి చాలా ముట్టేస్తుంది. చూసుకుని తెల్లవారి 6 గంటల వరకు 3 గంటల మొదలెచ్చి 6 o'clock వరకు ప్రార్థన చేసి పెద్ద వరద ఆ రోజులు పాడేవాడి అంతా కూడా పాటలు పాడుకుంటాను చూస్తుందండి. ఆంధ్రప్రదేశ్ చేతుల్లో పాడుకుంటే నువ్వు చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రార్థనకు మనలో కొంతమంది ప్రార్థన చేయమని చేసిందే చేసింది అదే మాకు అర్థమానం. ఇలా రికార్డ్ చేస్తుంటే మీరు చేసిన మాటే చెప్తా ఉంటారు. ఎందుకు ప్రార్థనాత్మ లేదు. ప్రార్థనాత్మ లేనట్టు సమస్యలు వచ్చి ఇలా పట్టుకోవడంలో సమస్యలు వచ్చి కానీ బాధపడకూడదు. సమస్యలకు దేవుడు మనం చక్కటి పరిష్కారం ఇచ్చాడు. అది ఏంటంటే ప్రార్థన. దేవుని వాక్యం ఉన్నప్పుడు ఒక మాట ఉందంటే ప్రార్థన పాపమును చంపుకొని అన్నాడు భక్తుడు. రాసుకోండి అన్నమాట. ప్రార్థన పాపమును ఏం చేస్తుంది? చంపుతాడు. ప్రేరణ కింద ఏంటండి? పాపాన్ని చంపుతుంది. ప్రార్థనలో గొప్ప కూడా ఏంటంటే ప్రార్థన పాపాన్ని చంపుతుంది. ఇంకోటి ఇంపార్టెంట్ చెప్తున్నాను నేను తెలుగు. కలిసి ప్రార్థించేవారు ఏం చేస్తారు సార్? అది కలిసి ప్రార్థన చేసే భార్య భర్తలు ఏం చేస్తారంటే కలకాలం కలిసి ఉంటారు. ఈ మాట రాస్తుంది. కలిసి ప్రార్థన చేసేవారు కలకాలం కలిసే ఉంటారు. విడిపోరు వాళ్ళు ఎప్పుడు కూడా. బాండ్ అనమాట. ప్రార్థన అనేది బాండ్. కలిసి ప్రార్థన చేసేవారు కలకాలం కలిసి ఉంటారు. భార్య భర్తలు ముఖ్యంగా మీరు కలిసి ప్రార్థన చేస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన లేకుండా ఇంట్లో ఉంటావో సమస్య సైతాన్ని రన్నీగా ఉంటాడు ఇంకోవాడు. బైబిల్ ఏమని చెప్పానండి? గర్జించు సింహం. అది దాని దేవుడు బైబిల్లో పేరు గర్జించు సింహం. సింహంలా వచ్చేసి మీద పడి భార్య మీద భర్త, భర్త మీద భార్య, ఫిర్యాదులు, అనుమానాలు, ఎన్ని కుటుంబాలు అనుమానాలు ఏమి లేకుండా అనుమానం ఏమి కదా పాపం. అయినప్పటికీ భార్య మీద అనుమానం, భర్త మీద అనుమానం. ఇట్లా లోతుగా చదివితే దృష్టిమంటలు ఏముండదు. కానీ సైత్యాన్ని పెట్టేది ఎప్పుడు కూడా అనుమానం. కలిసి ప్రార్థన చేయించే ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం. నేను మా అబ్బాయి ఇంట్లో ఉంటుంది 3 నెలలు. ఇద్దరు ఎంపీ ఇప్పుడే. నేను కానీ నా భార్య కానీ ఎంత కూడా ఇంట్రెస్ట్ రాదు ఆ విషయాలు. ఆవగింజలో ఆరోగ్య బంధు కూడా ఇంట్రెస్ట్ రమ్మంతే. మా అబ్బాయి నువ్వు రమ్మన్నప్పుడు అమ్మాయి మంచిగా ఉంటే ఆ విషయాలు దేన్ని కూడా బలపడలేదు. మాకు కుక్కలు పెట్టేశారు ఇమీడియట్గా. మా పిల్లి లేదు, కుక్క లేకుండా కాలం లేకుండా చేయాలి కాబట్టి పెట్టారు. ఆ మధ్యలో కూరగాయలు చేస్తాను. మా దగ్గర నేను ఉంటాను. చక్కగా రూమ్స్ ఉన్నాయి. నేను అది ప్రతిదాన్ని నేను ఖరాబ్ చేసుకున్నాను అనుకో. మా అబ్బాయికి సంసారంలో ఎలా ఉంటుంది? ఆ సంసారం నాశనం అవుతుంది. ఆ సంతోషంతో నాశనం చేసిన వాళ్ళు అవుతారు. నా భార్య కానీ నేను కానీ నా కొడుకు ఇంట్లో ఉంటున్నాను. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఇద్దరు మంచి ఆదాయం. నేను ఏమైనా చెప్పాలని చెప్పచ్చు. కానీ ఆవు మీద ఆరోగ్యం వరకు కూడా నేను నా ఎల్లప్పుడు ఎప్పుడు కూడా నా కొడుకు ఇంట్లో అడిగేస్తుంది కాదు. నా భార్య అవ్వదు, నేను అవ్వదు. ఆవిడ చూసినట్టు ఏదో చేయడం మాట్లాడుకుంటారు, కూర్చుంటారు, సంతోషంగా మాట్లాడతారు. వాళ్ళ పాప వస్తారు, గుడ్డిగా మాట్లాడతారు. కాబట్టి అమ్మ తీసుకొచ్చి మన సంసారంలో పెడితే, డాడీని తీసుకొచ్చి పెడితే తిరిగిపోతుంది. ముక్కలు చక్కెర ముక్కలు ఇస్తారు.
ఎప్పుడు కూడా పేరెంట్స్ నా సంసారంలో రానివ్వకూడదు. అనవసరం భార్య భర్తలు పరిష్కరించుకోవాలంటే అలా ఉన్నప్పుడు మీకు కింద మీద పడ్డ తర్వాత వచ్చేది తప్పగా ఉన్నాను. మీరు పెట్టుకోలేనప్పుడు అదే పని చేయండి. మీ పిల్లలంతా తిన్నాడు కదా మీకు చేయండి. మా గంటల పేరు అయిపోయి ఇంటికి అయిపోయింది. కానీ ముగ్గురు ఇంటిలో ఎప్పుడు ఇంత కూడా మేము చదవబెట్టు దేవుడు వాక్యం చెప్తున్నా ఎన్నో చదవాలని వెళ్ళి నేనే వాదుగా లేకపోతే మీలోకి ఏం వాదం చూపిస్తాను. కాబట్టి కలిసి ప్రార్థించేవారు కలకాలం కలిసి ఉంటారు. ఇంకోటి ఏంటంటే ప్రార్థన మీరు ఒకే మాట చెప్తుంది. ప్రార్థన పరిస్థితులను మార్పులు రాసుకుని ప్రార్థన పరిస్థితులను మార్పులు. ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మన ఇంట్లో చూపు లేకుండా అవి భార్య భర్తల మధ్య ఉండండి, అన్నదమ్ముల మధ్య ఉండండి, అక్క చెల్లెల మధ్య ఉండండి, మీ ఎలాంటిదైనా సరే మీరు గట్టి ప్రార్థన కానీ మొదలుచారంటే పరిస్థితులన్నీ కూడా ఏమవుతాయి మారి ఎలాంటి పరిస్థితి కళ్ళగట్టిన సమస్యలన్నీ మారిపోతాయి. కాబట్టి ఎందుకో నాకు దేవుడు మూడు మాట్లాడను నేను వ్యక్తంగా ప్రస్తుతం ఆర్థరాత్రి బ్రహ్మాండం చెప్పి చెప్పాలంటే నేను బైబిల్లో రాసేసుకున్నాను. కాగితంలో రాసేసుకొని నేను షేర్ చేస్తున్నాను. మీరు రాసుకోండి. అది చాలా మంచిది. ప్రార్థన పరిస్థితులను కుటుంబాలు సమస్యలు వస్తాయి. రాత మానవు అది కూడా చెప్తాను. కానీ నేను దేవుని ఇవన్నీ ఓపెన్ కాదు. దేవుని చదివించండి, చదివించుకొని ప్రార్థన చేసుకొని చొప్పైతే ఒప్పుకొని నేను భర్తను కదా నేను ఎందుకు ఒప్పుకోవాలి అనుకుంటాను. నేను భార్యను కదా ఎక్కువ చదివాను, ఎక్కువ చదువుతున్నాను. ఎప్పుడైతే తగ్గించుకుంటారో తగ్గించుకొని ఒకరు ప్రేమించుకొని ఒకరు క్షమించుకుంటే ఇది బికమ్ నైస్ స్మాల్ సేవింగ్ అని చిన్న పరలోకంలో ఉంటుంది. ఇప్పుడు అవసరం స్మాల్ రేఖలు అని ఆ పెళ్ళి 49 సంవత్సరాలు అయిపోతుంది. 49 నడుస్తుంది. ఒకసారి బిజీ పనులు అనుకోవచ్చు, ఒకసారి జంపాలు కొట్టి ఇలాంటి పనులు ఎప్పుడు చేయలేదు. ఒకరు వచ్చారు పరిగెట్టుకుని ఇలా పట్టుకుని వచ్చారు పళ్ళు చదువుకొని అంటే అదా సంసారం అయితే నీ భార్యను కొట్టుకుంటే నువ్వు కొట్టుకోబెట్టే నువ్వు ఎక్కడి నుంచి పనులు నడుచుకున్నాను కాదు వ్యక్తి అదే పనులు నడుస్తున్నాడు. భార్యను పడుకుంటే అదే. కాబట్టి క్రీడలాగే ఎంతో చెప్తాను. 55 సంవత్సరాలు క్రీడ ప్రభు ఇచ్చిన మాటలు చెప్తున్నాను. కనుక కుటుంబం ఒకసారి మర్యాద పోగొట్టుకోకండి. ఒకసారి సంపాదించిన మర్యాదను పోగొట్టుకోకండి. లూజ్ యువర్ రెస్పెక్ట్. తర్వాత ఈ కాదు దేని పోయిన మర్యాద మళ్ళీ రాదు. ఆ భర్త అలాగే ఉంటారు. ఆ భర్త ఎప్పుడు అలాగే ఉంటారు. తర్వాత ఎక్కడ తీసుకున్నట్టుగా కనుక దేవుని బిడ్డలు మన అందరం కూడా. కాబట్టి ఏమన్నారంటే ఏలియా మన వంటి మనుషులే ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఏమైందండి అసలు మోసే ప్రార్థింపగా చెప్పండి డ్యాష్ అన్నారు. తర్వాత యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులు నాకు చెవుడుతుంది. అది ఏలియా ప్రార్థించగా వర్షం వచ్చింది. ఇలా కొన్ని చెప్తుంటే బాగుందా మీకేమైపోతుంది. కాబట్టి ఈ సాయంత్రంలో మీరందరూ చేసిన ప్రార్థనలు పడుతున్నాను. నేను బాగా అంటే ఆంటీ చాలా అనుమానంతో పడుతున్నాను. ఏం చేసేవాళ్ళ ఏం అవసరం లేదమ్మా విధంగా వచ్చేస్తాను. వాళ్ళందరూ చూడాలి. నాకు ఏంటంటే అది వాడిసి ఆలోచన చూసేస్తుంది. కాబట్టి చాలా కలిపి ఇప్పుడు బయలుదేరి బాగాలేదు. అయినప్పటికీ మళ్ళా తీసుకోవాలి. ఇంకోసారి అందరికీ వందనాలు. కంటిన్యూ టు ప్రే ఫర్ మీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.